కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనది బీసీ రక్షణ చట్టం అమలు చేయడానికి ముందుకు రావడం ఎంతో అభినందనీయమని బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు అన్నారు. శుక్రవారం బ్రాహ్మణ వీధిలోని ఓ హోటల్లో ఆయన మాట్లాడుతూ బీసీ చట్టాన్ని అమలు చేస్తూ ముసాయిదాన్ని తయారు చేసి వెంటనే న్యాయశాఖకు పంపించడం అనేది బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బీసీలపై ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతూనే ఉన్నాయని ఈ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బీసీలందరికీ కూడా ఆత్మగౌరవం పెరుగుతుందని తెలిపారు. కులాహంకారంతో బీసీలపై అనేక అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఈ రక్షణ చట్టం ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ఈ రక్షణ చట్టాన్ని సాధ్యమైనంత త్వరలో అందులో ఏదైతే పొందుపరిచారో వాటికి అనుగుణంగా రక్షణ చట్టం అనేది పనిచేయాలని బీసీలందరికీ కూడా మేలు జరిగే విధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిలి నాగరాజు, ఉప్పాడ రాజకిరణ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో అతి ముఖ్యమైనది బీసీ రక్షక చట్టం. ఆ చట్టాన్ని ఇప్పుడు 1.5 సంవత్సరం అయినప్పుడు కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవటం వల్ల బీసీ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో మరి ఎన్నో వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం కూడా జరిగింది. అయితే మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి ఈరోజు బీసీ రక్షక చట్టాన్ని అమలు చేస్తానికి ముందుకొచ్చి వెంటనే ముసాయిదాన్ని తయారు చేసి మరి న్యాయశాఖ దానికి పంపించడం అనేది చాలా శుభసూచకంగా, శుభపరిణామంగా బీసీ వెల్ఫేర్ జేఏసీ భావిస్తుంది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం బీసీ రక్షక చట్టాన్ని అమలు చేస్తానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది బీసీ కులాలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బీసీలకి ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. బీసీలని కుల పేరుతో దూషించటం, ముఖ్యంగా తీసుకుంటే కొన్ని కులాలను అయితే పాత సామెతలతో కులాలు పెట్టి మరి బూతులు తిడటం, ఆ కులాల ప్రకారం దూషించటం, ఇట్లా జరుగుతూ కొన్ని కులాలని హేళనతో మాట్లాడటం అనేది జరుగుతుంది. మరి ఈ రక్షక చట్టం అనేది మరి ప్రవేశపెట్టడం ద్వారా బీసీలందరూ కూడా ఆత్మగౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజంలో సమాన అవకాశాలు దొరుకుతాయి. అట్లాగే బీసీలని కుల పేరుతో దూషించడం కానీ, గ్రామ బహిష్కరణ చేయటం కానీ, తక్కువగా చూడటం కానీ, కులాహంకారంతో కొంతమంది ప్రయత్నించినప్పుడు ఈ రక్షక చట్టం ద్వారా బీసీలందరికీ కూడా మేలు జరుగుతుంది తప్పనిసరిగా. కాబట్టి మరి బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రక్షక చట్టాన్ని సాధ్యమైనంత తొందరలో దాంట్లో మరి పూర్తిగా మరి ఏవైతే పొందుపరిచారో వాటికి అనుగుణంగా ఆ రక్షక చట్టం అనేది మరి పనిచేయాలని, బీసీలందరూ కూడా మేలు జరిగే విధంగా ఆ రక్షక చట్టం మాత్రం ఉండాలని కూడా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. బీసీ రక్షణ చట్టం అమలు చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఎన్నో ఏళ్ల నుండి పోరాటాలు చేసి బీసీ వెల్ఫేర్ జేఏసీ సాధించిన ఘన విజయంలో ఇది ఒకటని చెప్పి మేము ముందుగా తెలియజేసుకుంటున్నాం. ముందుగా ముఖ్యంగా కారణం ఏంటంటే, ఎస్టీలకు ఉన్నట్టు మన బీసీలకి లేదు. దాడులు అనేక సందర్భాల్లో బీసీలపై దాడులు, కుల బహిష్కరణ అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి విషయం. నిన్న కాక మొన్న కూడా ఇదే దానిపై మా ప్రభుత్వానికి లేఖ సమర్పించడం జరిగింది. బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున వారు కూడా సానుకూలంగా స్పందించి బీసీ రక్షణ చట్టం అమలు చేసినందుకు ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. బీసీ వెల్ఫేర్ జేఏసీ. నా పేరు ఉప్పాడ రాజకిరణ్. బీసీ జేఏసీ తరపున మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం చారిత్రకమైంది. బీసీ రక్షణ చట్టం తీసుకురావడం అనేది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈరోజు దాన్ని అమలు చేయడానికి ముందడుగు చేసినందుకు కానీ వాళ్ళకి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అలానే ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే బీసీలకి ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా ఎంతో వెనకబడిపోయి ఉంటే వాళ్ళ మీద తీసుకొచ్చి అన్యాయమైనటువంటి దాడులు చేస్తూ వాళ్ళ మీద లేనిపోయిన కేసులు బడాయిస్తూ వాళ్ళని చాలా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని అనుగుణంగా చేసుకుని ఈరోజు బీసీ రక్షణ చట్టం తీసుకురావడం వల్ల వాళ్ళకి అభివృద్ధిలో ఎంతో కొంత తోడ్పడతారని చెప్పి ఇలాంటి చట్టం తీసుకురావడం ఎంతో శ్రేయస్కరం అని చెప్పి ఇలాంటి చట్టాలు ఇమ్మీడియట్ గా మన పార్లమెంట్ లో లేదా అసెంబ్లీలో ఇమ్మీడియట్ గా దాన్ని యాక్షన్ తీసుకుని అమల్లోకి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ. Like, subscribe and press the bell icon for new updates.